హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి. 30 and 40 నెంబర్ మధ్యలో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి చూద్దాం. 30 and 40 మధ్యలో ఎప్పుడైనా సింగిల్ డిజిట్ నెంబర్కి డబల్ డిజిట్ నెంబరే స్క్వేర్గా ఉండిద్ది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా ఉండిద్ది. అంటే ఇప్పుడు మనం 2 తీసుకున్నట్టయితే 2కి 3కి తప్ప, లేదా 1కి 0కి తప్ప మిగిలిన ప్రతి నెంబర్కి సింగిల్ డిజిట్ నెంబర్కి డబల్ డిజిట్ మాత్రమే ఉండిద్ది. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, 4 తీసుకున్నట్లయితే 16 డబల్ డిజిట్, 5 అయితే 25 డబల్ డిజిట్, 6 అయితే 36 డబల్ డిజిట్, 7 అయితే 49 డబల్ డిజిట్, 8 అయితే 64 డబల్ డిజిట్, 9 అయితే 81 డబల్ డిజిట్. అసలు స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఒక నెంబర్ని 2 times మల్టిప్లై చేయడం. ఇప్పుడు 4 అంటే 4 into 4, ఇది స్క్వేర్ అంటారు. దీన్ని ఇంకోలాగా రాయాలంటే 4 square అని రాసుకోవచ్చు, లేదా 4 square అనే అనాలి, ఇంక వేరే నెంబర్ లేదు. 4 to the power of 2 అని కూడా అనొచ్చు. ఓకేనా? 4 square కానీ 4 to the power of 2 అని. అలా ఇప్పుడు వేరే నెంబర్, లేకపోతే 4 power 2 అని అనుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ చూసుకుంటే మనం ఎంత కష్టపడాల్సిన అక్కర్లేదు. మనం ఏదైనా సింగిల్ డిజిట్ నెంబర్ చూసుకొని దాన్ని స్క్వేర్ చేసినట్లయితే ఎక్కడ వస్తుందో అర్థమైపోద్ది. వీటిల్లో ఎక్కడుంది 30 to 40 మిడిల్లో 36, 6 square, కాబట్టి 36 is the ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ 50 and 60 మధ్యలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి? 50 and 60 మధ్యలో ఎక్కడ ఉంది? ఇక్కడ there is no perfect square between 50 and 60. There is no perfect square between 50 and 60. Next question చూద్దాం. How to guess it is a perfect square number? ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ లైక్ 1057 ఇచ్చారనుకోండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదని ఎలా కనుక్కోవాలి? వన్స్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉన్నట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఇట్స్ ఈజ్ ఫిక్స్. ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వదు. కాబట్టి ఇక్కడ వన్స్ ప్లేస్లో 7 ఉంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఒకవేళ ఇవి కాకుండా మిగిలిన 0 to 9 నెంబర్స్లో వేరే ఏ నెంబర్ అయినా వస్తే ఛాన్సెస్ ఉంది. లైక్ 0, 1, 4, 5, 9 వీటిల్లో ఏదైనా వస్తే అది ఒకవేళ అయ్యి ఉండొచ్చు, అంతే. ఖచ్చితంగా అవుతుంది అని అయితే చెప్పలేము, మేబీ. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ number. Next question 2, 3, 4, 5, 3. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చూసుకోవాలంటే వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 3 ఉంది. సో అట్ వన్స్ ప్లేస్ ఇది ఉంటే దట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ perfect square number. Next question లో 1069 అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చూసుకుంటే వన్స్ డిజిట్లో ఏ నెంబర్ ఉంది? 9 ఉంది. సో ఇక్కడ కూడా 9 ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఎ మేబీ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. మేబీ it is a perfect square number. ఇలా రాయకుండా మేబీ ఎస్ ఆర్ నో అని రాసుకోవచ్చు. మేబీ ఎస్ ఆర్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2069 61 1 అనేది వన్స్ ప్లేస్లో ఉంటే
పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు లేదా కాకపోవచ్చు. సో మేబీ ఎస్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2061లో 1 అనేది 1's ప్లేస్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ మేబీ ఎస్ ఆర్ నో. ఇట్ మే ఛాన్సెస్, ఒకవేళ ఛాన్స్ ఉండిద్ది, ఎందుకంటే 1's ప్లేస్లో 1 ఉంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు. ఓకే, సో మేబీ ఎస్ ఆర్ నో. వాట్ విల్ బీ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఈ నెంబర్స్లో, ఈ స్క్వేర్ నెంబర్స్లో యూనిట్ డిజిట్ ఏది అయ్యి ఉండొచ్చు? 81లో యూనిట్ డిజిట్ ఏమవుద్ది? ఇవన్నీ అంటే యూనిట్ డిజిట్ని డబల్ చేయాలి, అంటే 1 × 1 అంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే వచ్చిన ఆన్సర్ మన ఆన్సర్ యూనిట్ డిజిట్లో వచ్చింది. ఒకసారి చూద్దాం వచ్చిద్దా రాదా అని. 81 × 81, 1 1s are 1, 1 8s are 8, లేదా 8 8s are 64. దీనికి స్టెప్ కుదరదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ డబల్ డిజిట్ ఉంది. సో ఇది స్టెప్ ఆపరేటర్ మెథడ్లో కుదరదు. 1 1s are 1, 1 8s are 8, 8 1s are 8, 8 8s are 64, 16 5 6, 6 5 6 1 is the answer. యూనిట్ డిజిట్లో 1 వచ్చిందా రాలేదా? వచ్చింది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 3853. దీంట్లో యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 3 స్క్వేర్ ఎంత? 9. సో యూనిట్ డిజిట్ 9. నెక్స్ట్ 1 2 3 4లో యూనిట్ డిజిట్ ఏంటి? 4ని స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ ఎంత? 16. 16లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 6. సో 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటే స్క్వేర్ అవుతుంది? 2 zeros కానీ, 4 zeros కానీ, 6 zeros కానీ, అంటే ఈవెన్ డిజిట్స్లో ఉంటే అది స్క్వేర్ అవుద్ది. సో ఇట్ ఈజ్ నాట్ ఎ స్క్వేర్ నెంబర్. ఇట్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనం ఒక నెంబర్ తీసుకున్నట్లయితే దానికి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? అసలు స్క్వేర్ రూట్ అనే సింబల్ ఎలా ఉండిద్ది? దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ సింబల్. ఇలా ఉండిద్ది. అంటే ఫస్ట్ వి లాగా వచ్చి దాన్ని రైట్ సైడ్ వి కొంచెం పొడిగించి ఒక లైన్ లాగా గీయాలి. దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనము 81 తీసుకున్నట్లయితే దీని యొక్క స్క్వేర్ నెంబర్ ఏంటి అనేది ఎలా కనుక్కోవాలి? స్క్వేర్ రూట్ నెంబర్. దీనికి స్క్వేర్ రూట్ అంటే మామూలుగా అయితే ఎలా చేస్తాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా చేస్తాము. 3 2s are 6, 2, 3 7s are 21, 3 9s are 27, 3 3s are 9. నెక్స్ట్ 3 × 3 × 3 × 3. దీన్ని 2 నెంబర్స్కి ఒక నెంబర్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇంత టఫ్ ప్రాబ్లం కాకుండా సింపుల్గా ఎలా చేయాలి? ఇదే ప్రాబ్లమ్ని ఇంత పొడవుగా చేయకుండా 81 కదా, డివిజన్ మెథడ్ లాగా ఇలా పెట్టుకునేసి 2 లైన్స్, ఆ 2 లైన్స్ మధ్యలో ఫస్ట్ 1's డిజిట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి పైన. తర్వాత ఇంకో నెంబర్ ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చింది అనమాట. అలా బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఈ 81ని ఏదైనా 2 ఈక్వల్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు 8 8s are 64 కదా, దీనికంటే చిన్నది 81 ఎలా వస్తుంది? ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వస్తుంది? 9 × 9 81. సో 0 వచ్చేసింది. ఒకవేళ రాకపోతే ఎలా చేయాలని నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాము. ఇప్పుడు వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ నెంబర్. అయిపోయింది. 9 square is equal to 81 root. కంప్లీటెడ్. ఓకే, బట్ ఇలా రాసుకోకూడదు, ఏదైనా ఒక్కదానికే పెట్టాలి. ఇలా పెట్టుకోవచ్చు, లేదా 9 square is equals to 81. అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రాబ్లం 400ని 400 యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? రూట్ ఆఫ్ 400 ఏమొస్తుంది చూద్దాం. 400 లైన్స్ డాట్స్ పెట్టుకోవాలి. ఇంకా
పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోన్ని అంటే ఫస్ట్ పాయింట్ వరకు ఉండే నెంబర్ వరకే తీసుకోవాలి. ఇక్కడ ఒక్క పాయింట్ వరకు ఒక్క నెంబర్ ఉంది కాబట్టి ఈ ఒక్క నెంబర్ని ఏ 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తుంది, లేదా అంతకంటే చిన్నది వస్తుంది. 1 1s are 1, దీనికంటే చాలా చిన్నది. 2 2s are 4. సో ఈక్వల్ అయింది. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోయింది అనుకోండి, అప్పుడు చిన్న నెంబర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 2s are 4. నెక్స్ట్ 0 0, ఇది కూడా 0. ఇది పక్కన పెట్టేసుకుంటే 0s వస్తాయి. 2ని డబల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, 4 అవుద్ది. 4 అయిన తర్వాత 4 zeros are 40 into 0 0 0 వచ్చేసింది ఆన్సర్. సో 0 0 వేసుకోవాలి. ఇక్కడ 4 ఎందుకు చేసామంటే దీన్ని 2 into 2 చేయాలి. సారీ, 2 into 2 కాదు, 2 plus 2 2 plus 2 అంటే దీన్నే డబల్ చేస్తే దీన్ని కూడా చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకు 0నే రాకపోతే నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఈ టోటల్ నెంబర్ని డబల్ చేయాలి, అప్పుడు 40 అవుద్ది. సో దీన్ని డబల్ చేసినట్టయితే ప్రతిదానికి 4 వచ్చింది, సో తప్పు అవుద్ది ఆన్సర్. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు 0 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 20. సో 20 ఇస్ ద ఆన్సర్. ఒకసారి మనం చెక్ కూడా చేసుకోవచ్చు. 20 into 20, 0s zeros and 2 zeros 0, 2 2s are 4. కంప్లీటెడ్. 400 వచ్చింది. సో 400 root is equals to 20. కంప్లీట్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో వెరైటీ. దీంట్లో 1760 అనే నెంబర్ ఉంది. దీన్ని ఇలా డివైడ్ చేసుకొని పాయింట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 17ని 2 టైప్స్గా డివైడ్ చేయాలి. 4 4s are 16, 1 మిగిలిద్ది. 60ని టోటల్ దించేసుకోవాలి, ఎందుకంటే పాయింట్ ఉండే వరకు మొత్తం నెంబర్ కిందే ఉండాలి. 4ని డబల్ చేస్తే 4 + 4 8. 160 ఎప్పుడు వచ్చింది 8 టేబుల్లో? 160/8. 8 1s are 8 20s are. సో 20. బట్ 80 ఇలా చూసుకుంటే మనది తప్పు పోయిద్ది ఆన్సరు. సో దీంతో ఏ నెంబర్ని ఇక్కడ ఏ నెంబర్ని ప్లేస్ చేస్తాం, ఇక్కడ అదే పెట్టాలి 2 ప్లేసెస్లో. సో ఈ 2 నెంబర్ని కలిపి దీంతో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలి. రాకపోతే ఇప్పుడు మనం ఇది కరెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే కాదని ఎలా తెలుసు అంటే టోటల్ ఆన్సర్ చేస్తే తెలిసిద్ది మనకు వచ్చిద్దా రాదా అని. బట్ క్వశ్చన్ మనం రాసుకోలేదు, సారీ నేను మర్చిపోయా. హౌ మచ్ యాడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్? ఎంత యాడ్ చేస్తే ఈ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వస్తుంది? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ నెంబర్ని ప్లేస్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది? 80 into 0 0 వస్తుంది. 81 into 1 81. 82 into 2 చూద్దాం. 2 into 2 2 2s are 4, 2 8s are 16, 164 వచ్చింది. ఇంతకంటే చిన్న నెంబర్ రాదు. సో 81 into 1 81. ఇంతకంటే పెద్దది రాదు, సారీ ఇంతకంటే చిన్నది వస్తుంది, కానీ చిన్న నెంబర్ అయితే రాసుకోకూడదు. యాడ్ చేయమన్నారు కాబట్టి దీనికంటే పెద్ద నెంబర్ రాసుకోవాలి. సో దీనికంటే కొంచెం చిన్నగా ఏది లేదు కాబట్టి 164 రాసుకోవచ్చు. కాబట్టి 82 into 2, సో 164. మనకి ఇప్పుడు 4 వచ్చింది. ఈ 4ని దీనికి యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. 1760 + 4 1764. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఒకసారి చెక్ చేద్దాం. 1764 డాట్స్. ఇది చూద్దాం. 4 4s are 16, 164 164. సో 4ని డబల్ చేస్తే 8, 82 into 2 164. 0 వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 1764 యొక్క రూట్ 42 ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు 1768కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే, హౌ మచ్ సబ్ట్రాక్ట్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్? దీనికి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా మారుతుంది చూద్దాం. 4 4s are 16, 1 6 8ని దించేసుకోవాలి. సో 4 + 4 8. ఎంత మల్టిప్లై చేస్తే 168 కంటే కొంచెం
చిన్న నెంబర్ రావాలి, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి. అదే అడిషన్కి అయితే పెద్ద నెంబర్, సబ్ట్రాక్షన్కి అయితే చిన్న నెంబర్. సో 81 ఇంటూ 1 81, 82 ఇంటూ 2 164, 82 ఇంటూ 2 42 ఇస్ ద స్క్వేర్ నెంబర్. ఇది తెలిసిందే, కానీ 42 ఇస్ ద స్క్వేర్ రూట్ నెంబర్. ఇక్కడ 164 వేసుకుంటే 4 మిగిలింది. 4ని దీంట్లో మైనస్ చేస్తే అప్పుడు మనకి ఇది స్క్వేర్ నెంబర్గా మారుతుంది. అప్పుడు దీని యొక్క స్క్వేర్ నెంబర్ ఇది. ఒకసారి చూద్దాం. 1768 మైనస్ 4 1764. ఇప్పుడు చేసినట్లయితే 4 4s are 16, 1 డౌన్ 6 4. తర్వాత 4ని డబల్ చేస్తే 8, 82 ఇంటూ 2 164 0. 42 is the square root number of 1764. 1764 root is 1764 root is equal to ఎంత 42. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ చాప్టర్లో ఇక ఈరోజు స్క్వేర్ రూట్స్లో ఇంపార్టెంట్గా ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే ఎలా సింపుల్గా చేయాలి. అదే ఇప్పుడు దీనికి ఎంత యాడ్ ఎంత సబ్ట్రాక్ట్ అన్నట్లయితే మామూలుగా ఫార్ములా బుక్స్ ప్రకారం ఎలా చేయాలంటే 1760కి ఎంత యాడ్ చేస్తే కదా దీన్ని రూట్ చేసి 1 1s are 1 4 4s are 16 1 4 4s are 16 0 4 1s are 4 4 1s are 4 0 5 2s are 10 1 5 2s are 10 11 2s are. నెక్స్ట్ ఇంత చేసిన తర్వాత 4 4 4 5 11 2 వీటన్నిటిని 4 5 11 2 ఈ నెంబర్స్ని కామన్ తీసి, అంటే ఈ రెండింటిని కామన్ తీస్తే 4 వస్తుంది. నెక్స్ట్ వీటిని కామన్ తీయలేము కాబట్టి ఇంకా వాటికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. మనం ఇప్పుడు చూసిన ప్రాసెస్ ప్రకారం చిన్న ప్రాసెస్ అంతే, ఊరికే చిన్నగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఇంకా మళ్ళీ యాడ్ చేసి చేయకపోయినా ఆన్సర్ తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఎగ్జామ్స్లో అయితే మాత్రం మొత్తం రాయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత యాడ్ చేసి మళ్ళీ స్క్వేర్ చేయాల్సి వస్తుంది, స్క్వేర్ రూట్ చేయాల్సి వచ్చింది. అలాగే సబ్ట్రాక్ట్కైనా ఎలానో తెలిసింది. ఇప్పుడు యాడ్ చేయాలంటే కొంచెం పెద్ద నెంబర్ వేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేయాలంటే కొంచెం చిన్న నెంబర్ వేసుకోవాలి, అంతే. నెక్స్ట్ అంతకుముందు మనం చూసింది అది ఒక నెంబర్ని ఇస్తే అది స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలని మామూలు స్క్వేర్ రూట్. ఇందాకలో యాడ్ సబ్ట్రాక్ట్ అని చూసాము. అంతకుముందు స్క్వేర్ నెంబర్ అయి ఉండాలంటే ఎన్ని జీరోస్ ఉండాలి. అంతకుముందు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది అసలు ఏం నెంబర్ అవుద్ది, ఎలా అవుద్ది, దాని యొక్క యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ ఏమొచ్చింది స్క్వేర్ చేస్తే అనేది ఇందాక చూసాము. ఇంకా అంతకుముందు ఏవైనా ఒక నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్స్ స్క్వేర్ రూట్సా ఆ నెంబర్ స్క్వేర్ నెంబరా కాదా, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరా కాదా అనేవి చూసాము. అంతకుముందు 2 స్క్వేర్ నెంబర్స్ మధ్య 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మధ్యలో 2 నెంబర్స్ మధ్యలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది, ఎలా ఉంది, ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బిట్వీన్ ఎంత అంటే 30 and 40 మధ్యలో ఏ నెంబర్ ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, అలా చూసుకున్నాము. ఇలా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.